హాయ్ ఆల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేనేం చెప్దాం అనుకున్నానంటే, నన్ను బయట మోస్ట్‌లీ అడిగే 2 క్వెషన్స్. ఆ 2 క్వెషన్స్‌కి ఇక్కడే ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో, మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్దాం. నన్ను కామన్‌గా అడిగే 2 క్వెషన్స్. ఒకటి ఎర్నింగ్ స్టార్ట్ అయిందా అని. 2 నీ ఫేస్ ఎందుకు చూపించట్లేదు అని. సో, ఈ 2 క్వెషన్స్‌కి ఇక్కడే ఆన్సర్ ఇచ్చేస్తాను. ఫస్ట్ ఎర్నింగ్ స్టార్ట్ అయిందా అని. నాకిప్పుడు 285 సబ్స్క్రైబర్స్. ఎర్నింగ్ అప్పుడే ఎలా స్టార్ట్ అవుద్దండి? ఇంకా స్టార్ట్ అవ్వదు. అంటే మీకు తెలియకపోవచ్చు. చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి సో చెప్తున్నాను. ఎర్నింగ్ అనేది ఇప్పుడప్పుడే స్టార్ట్ అవ్వదు. ఇఫ్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఎర్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ మనకి యూట్యూబ్ యూజ్ చేస్తే అన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయో లేదో తెలీదు కానీ, యూట్యూబ్ స్టార్ట్ చేస్తే యూజ్ చేయడం వేరు, స్టార్ట్ చేయడం వేరు. తెలుసు కదా! యూజ్ చేయడం అంటే మనం వాడతాం. అంటే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడి నుంచే గ్యాదర్ చేసుకుంటాం కాబట్టి, యూజ్ చేయడం వేరు, యూట్యూబ్ పెట్టడం వేరు కదా! సో, యూట్యూబ్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. సో, ఈ రూల్స్‌లో మనకి ఎర్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 3 వేస్ ఉంటాయి. ఫస్ట్ మనకి 500 ఆర్ 1,000 సబ్స్క్రైబర్స్ పక్కా ఉండాలి. సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే వాచ్ అవర్స్ ఉండాలి. ఈ వాచ్ అవర్స్ అనేది మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఇన్ యూట్యూబ్. కంటెంట్ క్రియేటర్‌కి ఇదే టఫెస్ట్ పార్ట్. ఎవరికైనా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తది. స్టార్ట్ చేయలేని వాళ్ళకి కూడా తెలియాలి కదా! అసలు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే వెంటనే డబ్బులొచ్చేస్తాయి. వెనకాల ఎంత మనకి ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయో వాళ్ళకి తెలీదు. అండ్ థర్డ్ వన్ వచ్చి మనకి మానిటైజేషన్ అవ్వాలి. సో, మానిటైజేషన్ అవ్వాలి అంటే ఈ 2 స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనకి 1K సబ్స్క్రైబర్స్ ఉండి వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వకపోయిందనుకో, మనకు మానిటైజేషన్ అనేది అవ్వదు. అలా అవ్వలేనప్పుడు మనకి ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవ్వదు. అండ్ ఇంకోటేంటంటే మొత్తం మానిటైజేషన్ అయ్యి ఇప్పుడు 3 ప్రాసెస్ అయిపోయిందనుకోండి. 3 ప్రాసెస్ అయిపోయిన తర్వాత నుంచి మన వీడియో 1K'కెళ్తదా? 10,00,000కెళ్తదా? 10K'కెళ్తదా? ఇలా ఇప్పుడు వెళ్ళిన తర్వాత మనకి ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతది. ఆ చూసిన వ్యూస్‌కి దాన్ని బట్టి మనకి ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతది. సో, నేను చెప్పేదేంటంటే కంటెంట్ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం. యాక్చువల్‌గా నేనెందుకు స్టార్ట్ చేశానంటే ఈ యూట్యూబ్ నాలో ఎంతో కొంత కొంచెం క్రియేటివిటీ ఉంది. నాకిలా ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది చాలా ఇష్టం. దానివల్ల నేను స్టార్ట్ చేశాను. ఇది పక్కన పెట్టేయండి. మళ్ళీ ఎటుకో ఎళ్ళిపోతది మొత్తం. ఆహ్, సో, అందుకోసం అనేది నేను స్టార్ట్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీరు ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తది ఇది. నా నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అంటే ఎటకారంగా అడుగుతారు కదా! యూట్యూబ్ స్టార్ట్ చేసావు, యూట్యూబ్ ఛానెల్ పెట్టేసావు, వచ్చేస్తున్నాయా డబ్బులొచ్చేస్తాయి. అంటే ఒక్క సబ్స్క్రైబర్ పెరిగితే డబ్బులిచ్చేస్తాడా? ఇవ్వడు కదా! సో, అలా ఉండదు. ఈ ప్రాసెస్ అంతా జరిగితేనే మీకు ఈ ప్రాసెస్ అంతా జరిగితేనే మీకు వస్తది. ఓకేనా? నాకు తెలిసి అందరికి ఫస్ట్ ఆన్సర్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ సెకండ్ క్వెషన్. సెకండ్ క్వెషన్‌కెళ్ళిపోతే మీరు ఫేస్ ఎందుకు చూపించట్లేదు అని అడుగుతున్నారు. ఫేస్ ఎందుకు హైడ్ చేస్తున్నారు? లేదంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ చూపిస్తున్నారు ఎందుకు అని ఒకటి. అండ్ మా అక్క కూడా చాలా సార్లు ఫేస్ రివీల్ చెయ్యి అని చెప్పింది. సో, ఆ క్వెషన్‌కి ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు ఫేస్ చూపించడంలో భయం కాదు. ఎందుకు చూపించట్లేదంటే, నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినప్పుడు, నా ఛానెల్ రికగ్నైజ్ అయితదా? లేకపోతే అసలు వ్యూవర్స్ నా వీడియోస్‌ని చూస్తారా? లేదా? అనేది ఒక డైనమా ఉండేది. అండ్ నెక్స్ట్ ఏంటంటే కన్సిస్టెన్సీ. నేను కన్సిస్టెంట్‌గా అసలు వీడియో పోస్ట్ చేస్తానా? లేదా? అనేది ఒకటి డౌట్ ఉండిపోయింది. మా అక్క కూడా చాలా సార్లంది. నువ్వు యూట్యూబ్‌లో నిన్ను రికగ్నైజ్ చేయాలంటే నువ్వు ఫేస్ రివీల్ చేయాలి అని చెప్పి. అండ్ నువ్వు అన్ని వాయిస్ ఓవర్స్ ఇవ్వట్లేదు. కొన్నేమో
సాంగ్స్ పెడుతున్నావు, కొన్ని వాయిస్ ఓవర్స్ ఇస్తున్నావు కాబట్టి నిన్ను ఎలా ఐడెంటిఫై చేస్తారు అని అడిగింది. సో ఇప్పటికే నాకు 285 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఇంకా 500 సబ్స్క్రైబర్స్ ఉంటే ఖచ్చితంగా నేనైతే ఫేస్ రివీల్ చేద్దామని అనుకున్నాను. సో అది మా అక్క కూడా చాలా సార్లు చెప్పింది, ఫేస్ రివీల్ చేస్తేనే నువ్వెవరనేది తెలుస్తది అని. నాకు అదే అనిపించింది. ఈ రీజన్స్ వల్లే నేను ఫేస్ ఇంకా రివీల్ చేయలేదు. అండ్ ఒక్క రోజు తప్ప కన్సిస్టెన్సీగానే పెడుతున్నాను. అండ్ నేను కూడా కన్సిస్టెన్సీ ఫాలో అవుతున్నాను అనుకుంటున్నాను. సో ఇది ఈ 2 క్వెషన్స్ కి ఆన్సర్ ఇక్కడే దొరికేసింది. మన క్వెషన్స్ గానీ, డౌట్స్ గానీ దేనికోసమైనా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే మన ఛానెల్‌ని ఫాలో అయిపోయి కింద కామెంట్ చేసేయండి. నాకు తెలిస్తే పక్కా మీతో షేర్ చేసుకుంటాను. మీకు చెప్తాను. మీకు అర్థమయ్యేటట్లే చెప్తాను. సో ఇది ఈ రోజుటి వీడియో. మీకెలా అనిపించిందో కామెంట్ చేసేయండి. చెప్పాను కదా, 500 సబ్స్క్రైబర్స్ వస్తే ఖచ్చితంగా నా ఫేస్ అనేది రివీల్ చేస్తాను. మీ అందరికీ చూపించేస్తాను నా ఫేస్ అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.